నువ్వు వేస్తాను మేడం? పప్పుచారు చేస్తున్నా. పప్పుచారా? అన్నీ చెయ్యొద్దా నేను? ఇప్పుడు ఇవన్నీ ఏం కుదరదు కానీ సార్ గారు మీరు వేయి కూర్చోపోండి. ఓకే. ఏంది కథ తెప్పించినావు? నాకెవరక మా లోపల ఉన్నాడని నేను చెప్తానే ఉన్నా చక్కగా పోయి ఆలో కూర్చోపో అని. నువ్వే ఉండి వేషాలు పడతాను. నువ్వు నాడు నువ్వు మాయ బయటికి పోతా నా పోలేదా మాయ? అరే ఎప్పటికీ పంటలు పొలాలు గిదిరి మీద ఉంటావా? ఇంటికి ఆడబిడ్డ ఉన్నదన్న ఒక సోయన ఉండదా కొంచెమన్నా నీకు? పండుగ వస్తుంది 4 రోజుల ముందు తీసుకొస్తే ఏమవుతుందా? అసలే మనం ఇళ్ళకి వచ్చినప్పుడు కూడా అది రాలేదు, వాళ్ళ చుట్టాలు ఎవరు చచ్చిపోయారని చెప్పేసి. ఇప్పుడైనా 4 రోజుల ముందు తీసుకొస్తావా? తీసుకురావా? ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరే మాయ, నేను పనిలో పడేది దాని సంగతే మర్చిపోయినా. హలో, అంత మంచినారా? ఏదో ఉన్నానులే అన్నా. అయినా ఫోన్ చేసినావు ఎప్పుడు లేంది కొత్తగా? అట్లా కాదు చెల్లె, ఈ జర పొలం పనులలో ఉండి. అసలు మీకు గుర్తుంటేనే కదా నువ్వు ఫోన్ చేస్తానికి. ఫోన్ చేద్దాను ఎందుకుంటుందిరా చెల్లె? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? ఇవాళ మీ మరదల్లి పుట్టినరోజు, ఇళ్ళకి వచ్చినప్పుడు కూడా రాకపోతుంది. ఇవాళన్నా రారా చెల్లె? ఓహో, చిన్న పొరగల తీరు ఇంకా పుట్టినరోజులు చేసుకుంటారా? నువ్వు ఏం చెప్పాకు, బావని తీసుకొని నువ్వు ఇంటికి రాక అంతే. నేను బావకు ఫోన్ చేసి మాట్లాడతా కానీ. సరే తి. అవు మావా, చెల్లె బావ వస్తారు కదా, ఏం తేనే? చికెన్ తేనా మటన్ తేనా? మందైతే పక్కా తెచ్చుడే. అరే చికెన్ మటన్ తింటానంటారా? ఇవాళ మీ చెల్లె తింటారా? అబ్బర బిడ్డ, ఇలా దానికి కుక్క పొద్దు కదనే. మరి అదే మర్చిపోయినా. ఏదే మరి ఏం చేద్దాం? వాటికైతే పప్పు 4 రోజులు ఉంటారు కదా, చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒకటి చేద్దాం. అది కరెక్టే కదా, బాగా అనుకోడానే. ఏమనుకుంటారు? వాళ్ళ దానికోసమే కదా మనం చేసేది. ఆయన బావ మస్తు మంచోడు, ఆయన మస్తు అర్థం చేసుకుంటాడు బాగా. సరే కానీ ఇలా బిడ్డ బర్త్డే అన్నా ఏం గిఫ్ట్ ఇస్తాను? గిఫ్ట్ నేను చెప్పా, మళ్ళీ నువ్వు నీ బిడ్డ చెప్తావు. నేను చెప్పను తీరా, అసలు ఇంతకు ఏమి ఇస్తాను? ఏమి ఇస్తానా? ఇగో నువ్వు చెప్పనండి ఇస్తా. చెప్పండి తీరా, ముందు చూపెట్టు. నేను కాబట్టి నీకు చూపిస్తానా? ఇగో ఈ బంగారుది చైన్ తెచ్చింది. అరే వస్తున్నదిరా, తెచ్చినట్టు తెలుసా? తెలియదు దానికి. సరే సరే, నువ్వు సర్ప్రైజ్ అన్నగా సర్ప్రైజ్ ఇచ్చుకో, నేను చెప్పను. సరే తింటాను తీయే. కొద్దిసేపు అయితే ఇగో చెల్లె బావ వస్తారు, వాళ్ళతో కలిసి తిందాం. అగో బావ నమస్తే. అరే అన్న మంచిగా బావ? చెల్లె అంత మంచినారా? మంచిగా ఉన్నా. మంచిగా తల్లి. వదిలే మంచిగా ఉన్నావా? బాగానే ఉన్నా, మంచిగా ఉన్నాం కాబట్టి కదా గీడి దగ్గర. అట్లా కాదురా చెల్లె, ఇక పనులలో పడేదేరా, ఫోన్ చేయలేదు అంతే తప్ప ఏం లేదురా. ఏముంది తీయగా, చేస్తే చేయకపోతే నేను గుర్తున్నది అసలు. అరే నువ్వు కాకుండా నాకు ఎవరున్నారు చెప్పురా? అన్ని నువ్వే కాదురా చెల్లె, ఎట్లా అంటే ఎట్లా? అవు బావా, ఏందే డైరీ చేస్తానావానే? బక్క పడ్డావు. సిగ్గు అనిపిస్తలేదు, నేనేదో ఉట్టిగా అంటే చూసినావా బావా? రాండి రా, జోకులు కానీ కూర్చుని రాండి. దా బావా, నువ్వు లోపల తీసుకోబోయా బా. కూసమ్మా. కబోర్డ్స్ వదిలే. అది దేవుడు రూమ్, కిచెన్. అగో మీకు ఇంతకు ముందు ఫ్రిడ్జ్ లేకుండే కదా? ఇళ్ళకి వచ్చినప్పుడు తీసుకున్నాం అదినే. అవునా, బాగానే కట్టించింది. అయితే కానీ వదినే, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా?
పోతారు గవర్నమెంట్ బళ్ళకి. మీ పిల్లలు పోతారా కాన్వెంట్లకి? పోతారు పోతారు పోకుంటే ఏం చేస్తారు? బాగానే కట్టించి ఇక అయితే కానీ మీ అమ్మ నాన్న వచ్చిపోతారా ఇంటికి? వచ్చిపోయే రోజునే మొన్న 4 రోజుల కింద. వస్తారు అల్లు సొమ్ము తినడానికి. అయినా అదృష్టం ఉండాలి మా అన్నని పెళ్లి చేసుకున్నాను. సరే తీ. బిడ్డ జాబ్కి లీవ్ పెట్టి వచ్చినావా? లీవ్ పెట్టించింది బామ్మర్ది కోసం లీవ్ అయిందే. జాబే పని చేస్తా. బాబా అమ్మర్దులు మీరు మంచిగా ఉంటారు బిడ్డ. ఉన్నాడు ఒక్కడే బామ్మర్ది కదా నాకు. మన కోసం జాబ్ పని చేయనా అండి? మన కోసం జాబ్ పని చేస్తా నేను. పని చేసి అడక్కది. బిడ్డ ఒకరితో అట్లానే మాట్లాడా? నీకేం తెలియదు కానీ కూర్చోమమ్మా. కాదు మామ, నా మొగుడు అన్న కోసం జాబ్ బంద్ చేస్తా అంటాడు. మరి బావ కోసం బామ్మర్ది ఏమన్నా చేస్తాడా? పెళ్ళైన కాంచి నా మంచి చెడులు ఏమన్నా చూసిర్రా? ఇక ఇల్లు కట్టుకుండా ఉంటారు. ఏం పెట్టిరు నాకు అసలు పెళ్ళైన కానుంచి? గదేంది బిడ్డ గట్లా మాట్లాడుతావు? చిన్నప్పుడే అయ్యవ చచ్చిపోతే వాని రెక్కల కట్ల మీద నిన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అత్తగారింటి పంపిండు. ఏం చూడలే నీకు? నీకు ఇయ్యాల్సిన నన్ను ఇయ్యలేదా? ఇప్పుడు వానికి ఏదో కలిసి వచ్చింది, వాని పెళ్ళం అడిగి పెట్టినప్పటి నుంచి మంచిగా ఉంటారు. అంత మాత్రం దానికి నన్ను ఏం చూస్తలేరు, నాకేం చెత్తలేరు అని గట్లా మూతి వంకర పెట్టి మాట్లాడతాను. వాడు తినేదేమన్నా మంది సొమ్మ? అయ్యవ సొమ్మే కదా. ఇప్పుడు నాకు ఇతనికి ఏమైతుంది? నాకు అడిగే హక్కు లేదా? బాగా ఇచ్చేస్తారు అంతా. ఎంత కాదు, ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు. నేను అనేది ఏం లేదు మామ, నాకు 1 ఎకరం రాసిమని చెప్పు అంతే. ఇన్ని రోజులు ఎప్పుడన్నా నేను ఏమన్నా అడిగినా? నేను ఆడపిల్ల కాబట్టి నోరు మూసుకుంటాను. అదే మొగోడైతే మన మీద కొట్లాడపోదునా నేను? నాకు వాడ రాకపోనా? ఏం మాట్లాడతానవే? నీకు ఇయ్యాల్సిన ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎకరం రాసి అది రాసి ఉంటాను వాడు ఇప్పుడు మంచుకున్నాడని చెప్పేసి ఇప్పుడు అడుగుతుంటే ఏమైతుంది? మీకు రాసి లేకపోతాడా? ఆడడానికి అర్థం ఉండాలి, తినడానికి బుద్ధి ఉండాలి. ఏం మాట్లాడతానవే? అట్లా బుద్ధి పెట్టు. ఆయనకున్న బుద్ధి నీకు కూడా లేదు. ఇంటి ఆడబిడ్డ నువ్వు కూడా కొంచెం ఆలోచించవా? ఆలోచిస్తా కాబట్టి ఇన్ని రోజులు ఏం అడగలేదు. అయినా ఆమె గారి ఈ ఇంట్లో అడుగు పెట్టిన కాంచి మా అన్నకు అదృష్టం వచ్చింది. నేనే ఈయన గారి ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఈయనకు దురదృష్టం వచ్చింది. అందరు మంచోళ్ళే, నేనే పాపిస్తుందండి కదా. వాడు మనకి ఏం తక్కువ చేసిండే? పెళ్ళినప్పుడు మనకి మొత్తం అన్ని పెట్టే. నువ్వు ఇట్లా ఉంటే నాకు ఏమనుకుంటారు? నీ అవుతా అనుకుంటారు. తలగా పని చేస్తా మెంటల్లానా? నువ్వు అడగవు, నన్ను అడగనియవు. నీ బలగంలో నన్నే బదనం చెయ్యి, నా బలగంలో నన్నే బదనం చెయ్యి. నువ్వు మాత్రం మంచిగా ఉండు కదా. బావా చెల్లె తిన్నా మామ నువ్వు బాగా వస్తున్నావు. అతనా బాబు అమ్మడు. ఇగో నీకు ముందుగానే చెప్తాను, వాడు కనుక ఈ ముచ్చట్లనంటే బాధపడతావు. పండగకు వచ్చిన పండుగ లెక్కనే ఉండు. ఇవాళ పుట్టినరోజు లెక్కనే ఉండాలి. ఇంట్లో పండుగ వాతావరణం ఉన్నది, దాన్ని ఖరాబ్ చేయకు. అదే నేను ఖరాబ్ చేస్తానికే వచ్చిన కదా. ముచ్చట్లు మాట్లాడకని చెప్పి రాండి తిందురు. మీ అన్న మన కోసం ఏం తెచ్చిండో? నేను తెచ్చే ఉంటాడు చికెన్ మటన్. ఇంకొంచెం చిన్న దాంట్లో ఉండకపోయినా వదినా. అట్లా కాదే, మీకోసం అనే వేడైనా ముందు చల్లనం ఉన్నది మాకు. ఎందుకు మీరు సలన్నం తిని మళ్ళీ మాకు వేడన్నం పెట్టిందని అంటాను. అన్నా కారప్పడు ఉంటే తెచ్చి బావకాయ తింటాడు.
కారపూడి ఎందుకే గత మాట్లాడుతూ నాకంటే పప్పు పెట్టిరు బావ కూడా పప్పే పెడదాం అనుకుంటారా? అది కాదు బిడ్డ, వాడు మటన్ చికెన్ తెస్తా అని చెప్పిండు, ఇవాళ నువ్వు తినవు కదా అని చెప్పి పప్పు వేయమని చెప్పిన. నేను తినకపోతే నాకు వేరే వండి ఇవ్వాలి. నాకు పప్పు వేసినాక ఆయన కూడా పప్పు అయితే ఆయన ఏమనుకుంటాడు? తినకపోతే బావోడు తినడనే అనుకుంటాడే. లేకపోతే చికెన్ మటన్ తేకపోతున్నా గట్లా అనుకోకు బావా. రేపు తెచ్చుకుందాం. సరే తీరా తింటా. ఇజ్జత్ ఉంటేనే కదా తింటాను కోసం. చిల్లరై ఇళ్ళకి వచ్చినప్పుడు నువ్వు రాలేకపోయినావు కదరా, అందుకే ఇగో నీకోసం చైన్ రా. అదేంద్రా ఇలా పుట్టినరోజు దానికోసం తెచ్చినా అని చెప్పి మళ్ళీ దీనికి ఇస్తాను, అది బాధపడరా పాపం? దానికి ఇంకోటి చేపిస్తామా? దానికోసం కొన్న చైను నాకు ఇస్తానవా? అంటే అసలు లేకనే దాని లెక్క కనపడతాను నేను. మెడల్ మొగతానా అచ్చగా చదువుతానా ఓరేతాను బావా అట్లా బావా, చిల్లరి చైన్కి ఎత్తానా బావా? నేను ఉండనే ఉండకో. చిల్లే బావా అట్లా బావా. ఇంత ఆడబిడ్డ నేర్పించుకుంటే అంత మంచిది కాదు బాబాయ్. ఇవి తీసుకురాకు. సరే సరే, నేను పోయి తీసుకొస్తా, మీరు ఇద్దరు ఇక్కడ ఉండండి. నీకు కూడా వస్తామా? వద్దురా, మళ్ళీ నువ్వు వద్ద లేనిపోయిందంటది. నేను పోతాను కదా. బాగా లడవుతానా బాగా ఉడతానా వాడా? వాడికి ఏ తక్కువ పెట్టినా వాడు నీకు అన్ని పెట్టిన వాడు. ఓ తేనియో తానియో నన్ను ఎక్కడ పోయినా నిమ్మలా ఉంచావా నన్ను? నన్ను కొట్టినప్పుడు నీకేమవుతుంది? తప్పు అడిగిందా? ఆస్తే కదా అడిగింది. ఇలా వాడు పెట్టడా వాడు అప్పటికి ఎంతగానో పెట్టిండు. మన ఇల్లు ఎట్లున్నది, వాడి ఇల్లు ఎట్లున్నది? ఈ బాగా మాట్లాడుతున్నా నువ్వేందో. నాకు ఇదంతా తెలియదు మామ. ఆయన ఆస్తిని అంటే గుమ్మం దొక్కుతా, లేకపోతే నేను చచ్చినా అనుకోండి. మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏంటిది కరెక్ట్ కాదు? ఇప్పుడు ఆస్తి అడుగుతానికి ఇద్దరికి మరి ఆయనకి ఏమైతుంది? ఏమైనా తప్పు అడుగుతానా? వాడు సొంత కష్టార్జితం సొంతంగా సంపాదించుకున్నాడు, నీ అయ్యప్పదేం కాదు. అయ్యేది కాకపోతే నా అన్నే కదా, చెల్లెకి ఇద్దరికి ఏమైతుంది మరి ఆయనకి? అన్ని ఇచ్చింది కదా, నీకు ఇవ్వాల్సిన అన్ని ముట్ట చెప్పిండు కదా. నాకు ఇప్పుడు కూడా కావాలంటే కదా మొత్తం ఏమన్నా అడుగుతానా? ఎకరం కదా అడిగేది. నాకు సంబంధం లేదు మామ. ఆయన ఎకరం భూమి ఇస్తే నేను ఆ ఇంటి గుమ్మం దొక్కుతా, లేకపోతే నేను దొక్క. నేను చచ్చిపోయినా అనుకోండి. ఫస్ట్ నువ్వు కూడా కొంచెం వెళ్ళిపో. వద్దు మామ, నువ్వు వెళ్ళిపో. నేను ఎవ్వరి మాట నువ్వు పో అసలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ జిందగీ. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తు ఉన్నాం. మన వీడియోలకి అయితే కొద్దిగా అయితే గ్యాప్ వచ్చింది కొన్ని కారణాల వల్ల. సో మనం ఇప్పుడైతే కొత్త కెమెరాను అయితే తీసుకున్నాం. ఇక్కడ నుండి మీ అందరికి ఎంటర్టైన్ ఇవ్వడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. మీరు మమ్మల్ని అంతమందికి అయితే ఎట్లా సపోర్ట్ చేసిరో ఇప్పుడు కూడా అట్లా సపోర్ట్ చేయండి. మన వీడియోలు మీ దగ్గరికి చేరాలంటే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.